హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవిఆర్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పన్నీర్ కాజు మసాలా కర్రీ అయితే చేయబోతున్నాను. ముందుగా ప్యాన్ పెట్టేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు అయితే జీడిపప్పు పలుకులు వేయించి తీసి పక్కన పెట్టేసుకోవాలి. అదే ప్యాన్లో మనము మరో 2 స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర వేసేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 4 పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదు, హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. అంతా మీడియం ఫ్లేమ్లోనే అయితే చేయాలి. ఇందులోనే ఒక స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ని, 1 స్పూన్ కారం, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూను సాల్ట్, మన టేస్ట్ తగినట్టు సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ క్లిప్ అనేది మిస్ అయిపోయింది. అందులోకి గరం మసాలా కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అన్ని వేసిన మసాలాలన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు టమోటాలని కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో కావాలంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా వాటర్ అన్నీ అబ్జర్వ్ అయ్యి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు ఇదే స్టేజ్లో మనం ఒక పెద్ద కప్పు పెరుగునైతే చిలికేసుకొని, చిలకకపోతే ఉండలుగా ఉండి తరకల్లా కనిపిస్తుంది. అందుకనే స్మూత్గా బ్లెండ్ చేసేసుకొని వేసుకోవాలి. ఇందులోకి మనము ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడే పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలి. అవి వేయించాల్సిన అవసరం లేదండి. పన్నీర్ ముక్కల్ని అదేవిధంగా ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకులను కూడా వేసి ఒకసారి అయితే కలబెట్టేసేసి 4-5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనిచ్చేయాలి. ఆ తర్వాత ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్ను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రెష్ క్రీమ్ అనేది అన్ని సూపర్ మార్కెట్లలో అయితే దొరుకుతుంది. హోమ్మేడ్గా కూడా చాలామంది తయారు చేసుకుంటున్నారు. ఎలా వేసుకున్నా సరే ఫ్రెష్ క్రీమ్ని అయితే యాడ్ చేయాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదే విధంగా ఒక 4-5 మినిట్స్ ఉడకనిచ్చి ఆయిల్ సపరేట్ అయ్యి ఈ వాటర్ అబ్జర్వ్ చేసుకున్నట్టుంది. ఫైనల్గా అయితే మనం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని ఇది చపాతీలలో కానీ, రోటీలలో కానీ, రైస్లో కానీ ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు మసాలా అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు మసాలా మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.